అంటే మా ఊర్లో పల్లెటూరు, నేను స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేటువంటి పెద్ద దొర గడి ఉండేది, పెద్ద వాళ్ళు ఇట్లా చూడాలన్నమాట వాళ్ళు, ఆ లోపల ఏముండొచ్చు అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. దొరసాని పెద్ద గేట్, అటువైపు చూడాలంటేనే భయపడే మనుషులు, అలా దొర వస్తున్నాడు అని అంటే ఆ స్ట్రీట్ అంతా అటెన్షన్ అవ్వడము, ఇవంతా నేను చిన్నప్పుడు చూశాను అన్నమాట. సో దాంట్లో నుంచి ఏముంటది లోపల, ఆ దొరలు ఉంటారు, దొరసాని ఉంటారు, టీనేజ్ దొరసాని ఉండొచ్చు కదా. నాకు అది ఇంట్రెస్ట్ అవుతుంది కదా ఎక్కడ తెలియకుండా. అది అది కంపోజ్ అవుతూ ఇట్లా మా ఇల్లు ఊరు మధ్యలో, ఊర్లో మెయిన్ పాయింట్ లో ఉంటది మా ఊర్లో. అక్కడికి వచ్చి బస్సు మా ఇంటి మీద టర్న్ అయి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు అడుగుతుంటే నాకు రీకలెక్ట్ అవుతుంది. యాక్చువల్గా నాకు కూడా తెలియదు నేను ఎందుకు రాసుకుంటానంటే, నాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు నాకు రీకలెక్ట్ అవుతుంది. ఆ బస్సు ఎక్కడానికి ఎవరైనా ఒక దొరసాని వస్తే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, వచ్చేవారికి మా ఇంటి దగ్గరే కూర్చోవాలి. అట్లా వాళ్ళు కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కార్లో వెళ్ళేవాళ్ళు కావచ్చు, కానీ ఎప్పుడైనా బస్సు ఎక్కాలంటే, ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే అది పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వస్తుంది. ఆ దొరసాని వచ్చినప్పుడు 9 గంటలకు బస్సు వస్తుంది అంటే కొంచెం ముందు వచ్చి కూర్చుంటారు కదా, అది మళ్ళీ వెళ్ళిపోతుంది కదా బస్సు, కొంచెం ముందు వచ్చి కూర్చుంటారు కదా. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, మా ఇంటి దగ్గర కూర్చుంటారు, మా ఇంట్లో కూర్చుంటారు వెయిట్ చేయడానికి. సో ఆ దొరసాన్లను, ఆ ఇంటర్మీడియట్ ఏజ్ లో ఉన్న దొరసాన్లను నేను చూసినట్టు నాకు గుర్తొస్తుంది. అది దేవకి అనే క్యారెక్టర్ లాగా ఫామ్ అయ్యి దొరసాని అయిందని. అయితే మీరు అలా వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు అయితే మా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు కదా. నేను చాలా చిన్నవాడిని, కానీ జ్ఞాపకాలు అలాగా ఉండిపోయి క్యారెక్టర్ అయ్యింది. సో అయితే ఇంత ఎఫర్ట్ పెట్టి చేశారు కదా దొరసాని, దీని సెకండ్ సినిమాకి వచ్చేసరికి ఎందుకు కొంచెం తడబడ్డట్టు అనిపించింది? తడబడడం కాదు, ఒక కరోనా 2 years మనం ఒక సఫికేషన్ లో ఉన్నాం కదా, అది చాలా ఇబ్బంది పెట్టింది ఒకటి. రెండో విషయం, ఇమ్మీడియట్లీ ఏం చేయాలనే క్లారిటీ లేదనమాట. అంటే దొరసానికి ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చింది, మళ్ళీ ఆ స్కేల్లోనే ఉండాలి.